అప్పల్సూరి క్యారెక్టర్ మీరు కాకుండా హిందీ నార్త్ ఇండియన్ ఆర్టిస్ట్ చేసి ఉంటే? నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంటే చులకన అనేది ఒకటి ఉందో. అక్కడ గెస్ట్ రైట్ పర్సన్, నేనే రాంగ్ పర్సన్ అక్కడ, అంతే. ఓకేమా, రెడీ? వాళ్ళని శుతిమెత్తగా అడగాలి, అది నా వల్ల కాదు. పైగా ఆయన ఏం చెప్పాడంటే, ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక నాన్ వెజ్ ఇంటర్వ్యూ దొరికింది నాకు. నీకు దమ్ముందో చెప్పు. అంతే, రెచ్చిపోయాను, చక్క 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 చేసుకుంటూ పోయా. మీకు చాలా మంది టాప్ హీరోయిన్లతో లింకులు పెట్టి వార్తలు వచ్చాయి కదా సార్. నాకు ఇష్టం, ఆడాలంటే ఇష్టం. జనరల్గా ఇటువంటి రూమర్స్ వచ్చినప్పుడు సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ ఎలా ఫీల్ అవుతాయి సార్? ఎల్ మన్మధుడు మీరు సార్. యాక్చువల్గా చాలా మంది హీరోయిన్లు మీ గురించి అసలు విషయం బయటపడతా ఉంటే చాలా నాగ్గా టాక్టిక్స్గా తప్పించుకున్నారు సార్. మీరు రమ్యకృష్ణ విషయంలో ఇంకా బయటపడిపోద్ది, ఇంకా వ్యవహారం బయటపడిపోద్ది అన్నప్పుడు ఇంకా చాలా చాలా అని ఆపేశారు. సార్ నాకు విషయం చెప్పండి సార్. సార్ మీ మీద అప్పుడు వచ్చిన అలిగేషన్స్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళని ఎలా మేనేజ్ చేశారు సార్? ఈ కాకుండా నేను పర్సనల్గా చేసిన యాదో పనులు ఎన్నో ఉన్నాయి, అయినా ఏది బయటికి రాలేదు. నాగార్జున గారు ఆ స్పేస్ ఇచ్చారు, ఇక్కడ దొరికిపోయారు జగపతి బాబు గారు అనుకున్నాము, కానీ మీరు తప్పించుకున్నారు, కానీ ఆయన మాత్రం ఇరికించేసారు. మీరు నువ్వు చేయవా యాదో పనులు, నువ్వు చేస్తావు. నేను సార్ గ్యారెంటీ చేస్తావు. సార్ కులరహిత సమాజం సాధ్యమా సార్? సార్ మీకు ఎప్పుడు పొలిటికల్ రమ్మని చెప్పి పిలవలేదు సార్? ఆయన రియాక్షన్ విని అయ్యో అనిపించింది. టోటలీ పొలిటికల్ వెళ్తున్నావు అమ్మా. ఆయన్ని సాటిస్ఫై చేయాలని మళ్ళీ సినిమా గురించి అడిగా. కొత్తగా విడుదల కానున్న వదల సినిమాతో హీరోగా 100 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగపతి బాబుతో ఒక స్పెషల్ చిట్ చాట్. సిగ్గు విడిచి మాట్లాడుకునే ఇంటర్వ్యూ ఇది. అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడదాం. ఓ ఎస్, మీకు దమ్ముందో చెప్పండి. స్టార్ట్ చెప్పేసారు. ఇంకా మనం ఆగేది లేదు ఇంకా. యా సార్, నా మొదటి ప్రశ్న సార్ నా ప్రశ్న చాలా సూటిగా ఉంటుంది. మీకు ఇబ్బంది అయితే మీరు స్కిప్ చేయొచ్చు. ఈ సినిమా క్యారెక్టర్ ఉంది, అప్పల్సూరి క్యారెక్టర్, మీరు కాకుండా ఎవరైనా హిందీ నార్త్ ఇండియన్ ఆర్టిస్ట్ చేసి ఉంటే అతన్ని నెత్తిన పెట్టుకునే ఉండేవాళ్ళేమో మా సినిమా పెద్దలు. నేషనల్ అవార్డుతో సత్కరించేవాడు కూడా అవుతారేమో అనిపిస్తుంది. ట్రై చేయండి సార్ హానెస్ట్గా జవాబు చెప్పడానికి. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంటే చులకన అనేది ఒకటి ఉందో. నేషనల్ అవార్డ్ ఎన్ని టూ బిగ్ ఎ వర్డ్ టు యూజ్, కానీ చేసేటప్పుడు కూడా చాలామంది చెప్పారు అది, అవన్నీ ఓకే. సో మన సిస్టమ్ అంటే అయిపోయింది బేసిక్లీ. తెలిసిందే కదా, పక్కనుంటే ఏదో సామెత కూడా ఉంది దానికి, చులకన అనేది. సో అది అంటే దానివల్ల కొంత ఎఫెక్ట్. నా తప్పు కూడా ఉంటుంది దీంట్లో, ఎందుకంటే నేను ఏది అడగను, ఏది ఎంఫసైజ్ చేయను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టేజ్ మీద ఎక్కినా ఎక్కడో మూలన ఉంటాను, వాళ్ళు పంపించరు, వాళ్ళు ఎక్కడ ఉండమన్నా నా మధ్యలో ఉండమన్నా నేను వెళ్ళిపోతూ ఉంటా. సో ఇటువంటి వాళ్ళకి అసలు ఆ రికగ్నిషన్ అనేది సరే తనకే లేదు, మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది ఒక ఇది అయిపోతుంది. ఓవరాల్గా సినిమాకు చూస్తే కూడా మెయిన్ హీరో, లీడ్ హీరో టామ్ చరణ్కి లాస్ట్ వరకు ఎండ్ వరకు క్లైమాక్స్ చేయడానికి ఒక రీజన్, ఒక కాజ్ అవుతుంది. చాలా వరకు బ్లాంక్ ఉంటాడు, మామూలుగా అతను ఉంటాడు. మీ కాజ్ దొరికిన తర్వాతే దానికి క్లైమాక్స్ దాకా తీసుకొస్తాడు. అంత బలమైన పాత్ర మీది. ఆ పాత్రను ప్రమోషన్లో ఎందుకు సార్ అంత తగ్గించారు? ఎక్కడ కూడా ప్రమోషన్స్లో పెద్దగా ఎలివేట్ చేసిన దాఖలాలు లేవు దానికి. నిజమే, కానీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మార్కెట్ హీరోది అండ్ హీస్ టూ బిగ్ ఎ హీరో. తన షోల్డర్ మీద సినిమానే మొయ్యెళ్తాను. సో తన్ని లేపాల్సిన రెస్పాన్సిబిలిటీ సినిమా చేసిన వాళ్ళకి ఉండాలి, మాలాంటి వాళ్ళ ఆర్టిస్టులకు కూడా ఉండాలి. అది ఓకే, బికాజ్ డ్రాయింగ్, కలెక్షన్స్ డ్రాయింగ్, ఓపెనింగ్స్ డ్రా చేసేది హీరో. సో ఆ ఇంపార్టెన్స్ అదే చెప్పా, స్పేస్ అనేది. అంటే నాకు ఆశ ఉంటుంది, నా గురించి కూడా హైలైట్ చేసి ఉంటే బాగుండేది అనేది ఉంటుంది. బట్ అగైన్ క్యారెక్టర్స్ లేనిదే సినిమా కూడా లేదు. అందరూ హీరో అనేది ఒక్కటే క్యారెక్టర్ కాకుండా అంతకుముందు ఎస్వి రంగారావు, గుమ్మడి గారు, నాగభూషణం గారు, రావు గోపాలరావు గారు, జగ్గయ్య గారు, ఎంతమంది ఉన్నారు సాలిడ్ పీపుల్. హీరోలు అడిగి పెట్టించుకునేవారు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ సాలిడ్గా ఇచ్చేవారు, వాళ్ళది పండాలనేది కోరేవారు. అది క్యారెక్టర్ లక్షణాలు. అంటే సినిమా మొత్తంలో హీరో ఒకటే ఉండడుగా, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో, అదే పెట్టాల్సిన అవసరం లేదు. సో ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ అంత హైలైట్ అయినప్పుడు గ్యారంటీగా దాన్ని కూడా ఒక మాట బయటకు వస్తే బాగుంటుంది అనిపించింది. అది నేను చేశాను, ఇంకోళ్ళు చేశాను పక్కన పెడితే, దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ కుడ్ హ్యాపెన్.
దట్ ఈస్ వై నేను ఎక్కువ ఇంటర్వ్యూస్లో ఐ థ్యాంక్ అండ్ అప్రిషియేట్ స్మాలర్ పీపుల్. పెద్దవాళ్ళని అందరూ అప్రిషియేట్ చేస్తారు. అది పెద్దవాళ్ళు అంటే ఒకళ్ళే, హీరో, డైరెక్టర్, సూపర్ హీరోయిన్ అయితే హీరోయిన్, అదర్స్ ఆర్ ఫర్గాటన్. బట్ బిహైండ్ ద స్క్రీన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ చేసిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళ పేరు అని పెడితే వాళ్ళకి ఒక సంతోషం. వాళ్ళకి అంటే కష్టపడ్డాం, పైగా వాళ్ళు పడే టార్చర్ వేరే రకంగా ఉంటుంది. అంటే రాత్రి పగలు వెయిట్ చేసి ఒక్క ఛాన్స్ కోసం, ఒక్క షాట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు గుర్తించాలనేది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు బాహుబలి సినిమాలో సార్ ఒక్క ప్రభాస్ ఒకటి కాదు, రావణ, శివగామినిగా, రమ్యకృష్ణ, రకరకాల క్యారెక్టర్స్ హైలైట్ అయ్యాయి కాబట్టి ఆ సినిమా 360 డిగ్రీలో సూపర్ కనిపించింది అంతా. అంటే మామూలుగా సింగిల్గా, నేను ఈ సినిమా గురించి చెప్పట్లేదు, పెద్ద సినిమా గురించి చెప్పట్లేదు, మామూలుగా సింగిల్ హీరో సెంట్రిక్గానే సినిమా నడిచి అదే ప్రమోషన్కి వెళ్తే జనాల్లో అంత యాక్సెప్టెన్స్ ఉంటుందంటారా? జనాలకు అన్నీ తెలుసు, నెంబర్ 1. కాకపోతే మాట్లాడుకునేది, వినేది వాళ్ళు ఏమంటారో అదే మాట్లాడతారు ఎక్కువ బయటికి. ఎందుకంటే ఈ టాపిక్లు, మా గురించి టాపిక్లు పెద్ద నడవవు కాబట్టి ఇన్నర్ మైండ్లో వాళ్ళకి తెలుసు అప్పల సూర్య అనేవాడు చాలా బాగున్నాడు సినిమాలో అనేది వాళ్ళకి తెలుసు. కాకపోతే వాళ్ళకి స్పేస్ లేదు దీని గురించి మాట్లాడే స్పేస్. ఎందుకంటే అక్కడ హైలైట్ చేసుకుంటే వెళ్ళేది ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి ద హీరో. సో అది జెన్యున్ ప్రాబ్లం, అది ఇట్ ఈస్ నాట్ ఎ ప్లాన్డ్ ప్రాబ్లం. అంటే హీరోను ఎలివేట్ చేసే క్రమంలో కంప్లీట్ పక్కన ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా చంపేస్తున్నారు అనేది ఒక విమర్శ అయితే ఉంది కదా సార్? చంపట్లేదు, గుర్తించట్లేదు. అది గుర్తించట్లేదు, ఎలివేట్ కావట్లేదు అనేది. ఎలివేట్ కావట్లేదు, అది దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ జాఫర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి సినిమా రావటం నా అదృష్టం. ఇన్ ద సెన్స్ అటువంటి క్యారెక్టర్లు దొరకటం, నేను పర్ఫామ్ చేయొచ్చు అనే స్కోపు, హోపు ఉండే క్యారెక్టర్. ఎక్కువ సినిమాలు సెట్ ప్రాపర్టీ అయిపోతుంది. సెట్ ప్రాపర్టీ నాకు బోర్ కొడుతుంది. వాటికి డబ్బులు కూడా ఎక్కువ ఇస్తారు కానీ డబ్బులు సాటిస్ఫాక్షన్ అవ్వదు. దీనికి సంబంధించి ఒకే ఒక ప్రశ్న సార్ అని చెప్పి, ఇంకో కోట శ్రీనివాసరావు గారితో నేను ఇంటర్వ్యూ చేశాను సార్. లాస్ట్ ఇంటర్వ్యూ నాతోనే ఆయన చెప్పారు, చాలా వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇక్కడ ఉండే ఆర్టిస్టులను గుర్తించట్లేదు, బయట నుంచి తీసుకొచ్చిన ఆర్టిస్టులను ఎక్కువ పెద్దపీట చేస్తున్నారు అన్నది. దీన్ని అంగీకరిస్తారు సార్ కోట శ్రీనివాసరావు గారు చెప్పిన మాటలకి? బయట నుంచి తేవడం తప్పలేదు. ఎందుకంటే పాన్ ఇండియా అన్నప్పుడు పాన్ ఇండియా ఆర్టిస్టులు ఉంటారు, అది తప్పలేదు, అది అసలు తప్పే కాదు. కాకపోతే ఎప్పుడు కూడా ఇది ఈ ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీలో అని కాదు జాఫర్, దిస్ హ్యాపెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ కన్నడ ఫిల్మ్, ఇప్పుడు 2 కన్నడ సినిమాలు చేస్తున్నాను. దాంట్లో ఇచ్చిన ఇంపార్టెన్స్ తెలుగులో ఎవరు మనిషిగా, క్యారెక్టర్గా పక్కన పెట్టేసి పెద్ద సూపర్ క్యారెక్టర్ ఇచ్చాడు, అక్కడెక్కడ తగ్గల. బుచ్చి అనేవాడు ఎక్కడ తగ్గల, క్యారెక్టరైజేషన్ ఎక్కడికో తీసుకెళ్ళాడు. అండ్ తను ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్ బికాస్ మళ్ళీ అప్పల సూర్యని క్లైమాక్స్లో తీసుకొచ్చాడు, హీరోతో అనిపించాడు, అప్పల వలస అనే స్టేషన్ పుట్టించాడు, పేరు పెట్టించాడు, ఇవన్నీ చేశాడు. అందుకని అప్పల సూర్య నిలబడ్డాడు. లేకపోతే ఫస్ట్ హాఫ్లోనే అయిపోయాడు, గుర్తుండేవాడు కాదు. సెకండ్ హాఫ్ అంత ఉన్నప్పుడు, అంత సాలిడ్ సినిమా ఉన్నప్పుడు అప్పల సూర్య అనేవాడు మర్చిపోయేవారు, కానీ గుర్తు చేశాడు. సో లెట్ us టాక్ అబౌట్ ద నైస్ పాయింట్స్, మిగతా అన్నీ వదిలేసి ఈ నైస్ పాయింట్స్ మనం ఎత్తుకుందాం. దాన్ని రామ్ చరణ్ ఒప్పుకోవటం కూడా గొప్పే. ఒక హీరో అప్పల వలస పెద్ద అనే దీని మీద పెడదాం అనుకుంటే పేరు, నా పేరు కాదు అప్పల సూరి పేరు పెట్టండి అంటాం, తను ఒప్పుకోవాలి. ఇవన్నీ జనరల్గా కొంచెం ఇబ్బందే హీరోలకి, ఎందుకంటే వాళ్ళు టూ బిగ్, లార్జర్ దెన్ లైఫ్ హీరోస్. వాళ్ళు చెప్పటం అంటే వీళ్ళందరూ వీల్ అప్రిషియేట్ దోస్ నైస్ మూమెంట్స్. దో ఐ అగ్రీ దట్ ఇంకా కొంచెం గుర్తింపు వస్తే బాగుంటుందని నేను ఫీల్ అవుతాను. వాళ్ళకి పెద్ద అనే సినిమాకి నేను రాత్రి పడుకోవడం కూడా తక్కువే, ఎప్పుడు చూసినా అప్పల సూర్య తిరుగుతూ ఉన్నాడు. పొద్దున్న లేవగానే అసలు అప్పల సూర్య రెడీ అవ్వాలి అనే మూడ్లో వెళ్ళాను. 3 గంటల మేకప్, షార్ట్ ఎప్పుడు వస్తుంది, ఏం పెడతాడు షార్ట్ అనేది ఐ వాజ్ హోపింగ్. సో ప్రాణం పెట్టేశాను దాన్ని. నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, క్యారెక్టర్ నచ్చింది, సినిమా నచ్చింది, అన్నీ నచ్చినాయి. దీనికి బిఫోర్ ఐ ఫర్గెట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రాజా రవీందర్. అక్కడ రాజా రవీందర్ ఈ సినిమా జరగటానికి కారణం రాజా రవీందర్, ప్రవీణ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వీళ్ళిద్దరూ మెయిన్ కారకులు. బుచ్చి సినిమా కథ చెప్పాడు ఓకే, బట్ దెర్ వేర్ హిచెస్. ఆ హిచెస్ని దాటి వీళ్ళిద్దరూ నాకు అవుట్ ఆఫ్ ద వే చేసి పెట్టారు. సో దట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ బోత్ ఆఫ్ దెమ్. ఇక్కడ ఒక్క విషయం చెప్పేసి ఇంకా మీకు కంటిన్యూ చేశాను సార్. నాకు ఈ విషయంలో తారక్ బాగా నచ్చాడు సార్. అతను ఓపెన్గా ఆ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్పడం, అసలు అంత పెద్ద హీరో చెప్పడము రియల్గా చాలా బోల్డ్.
చాలా బోల్డ్. ఇన్సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఇన్సెక్యూరిటీ లేని వాళ్ళు చెప్పేస్తారు. ఆ స్పేస్ కూడా ఉండదు పాపం వాళ్ళకి. పెద్ద పెద్ద హీరోలకి సినిమాని ఎట్లా ప్రమోట్ చేయాలి, 3 ఏళ్ళు పని చేసాం, 4 ఏళ్ళు పని చేసాం, కష్టపడ్డాం, ఈ మూడ్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఇంకో క్యారెక్టర్ గురించి మాట్లాడే అంత మైండ్లో అంత స్పేస్ లేదు. ఫుల్గా ఉంటుంది మైండ్. వాళ్ళకున్న టెన్షన్లు 1,00,000 ఉంటాయి. సో ఆ 1,00,000లో గుర్తుపెట్టుకొని చెప్పింది తారక్. సార్ ఇప్పుడు హీరోగా చేశారు, విలన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, మళ్ళీ లీడ్ రోల్ చేస్తున్నారు. ఇప్పుడు వదలా సినిమా. ఇప్పుడు ఏం సార్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా లీడ్ రోల్స్ ఈ 100వ సినిమా ఇంకా అంతనా? జాఫర్ ఇప్పుడు సినిమా చేయటం వరకే ఇదొక ఛాన్స్ నాకు. అంటే అన్నీ ఇప్పుడు దాకా అన్నీ డిపెండెంట్గా చేశా. హీరో మీద డిపెండెంట్. ఒక రకంగా చెప్పాలంటే బై 1 get 1 ఫ్రీ. అవును, రామ్ చరణ్ సినిమాకి వస్తే జగపతి బాబు కూడా ఉన్నాడు. అవును. సో అది ఒక నడిచింది ఇంతకాలం. అవును, బట్ హౌ లాంగ్ విల్ ఐ బీ డిపెండెంట్? అవును, సో నాకంటూ ఒక నీష్, నాకంటూ ఒక కార్నర్ దొరికితే, అవును. అది ఏమాత్రం ఛాన్స్ ఉంటే దెన్ ఐ వుడ్ లైక్ టు డెఫినెట్లీ క్యాష్ ఆన్ దట్. బికాస్ ఇప్పుడు హీరో ఎవరో జగపతి బాబు అవుతారు. అవును, నా హీరో అనిపించుకోవాలని కాదు, అవును. నాకు ఒక స్వేచ్ఛ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ సంబడి. దట్ ఇస్ వాట్ ఐ వాంట్, ఫ్రీడమ్. అది అది వదల. కొన్ని సందర్భాల్లో హీరో కంటే కూడా మీరు పోషించిన రోల్స్కే విపరీతమైన పేరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ జగపతి బాబు మీకు ఏ పాత్ర ఇచ్చినా కూడా దాంట్లో జీవించారు, పరకాయ ప్రవేశం చేసేస్తారు. సార్ ఈ వదలా సినిమా ఉంది కదా సార్, ఆ టీజర్ చూశాను సార్ నేను. దాంట్లో నాకు అర్థమైంది సార్, ఇంకా నేను రివీల్ చేయమని చెప్పట్లేదు, ఎందుకు ఒక ప్రొసెసివ్నెస్ కనిపిస్తూ ఉంది అని చెప్పి. అంటే ఏం సార్ అది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది ఆ స్టోరీ. క్రైమ్ అసలు కాదు, చిన్న ఎలిమెంట్ ఉంటుంది కానీ అది కాదు. ఇట్ ఈస్ ఎ పొజెసివ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ అన్ అబ్సెసివ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ ఎ హార్డ్ హిట్టింగ్ క్యారెక్టర్. పతి పత్ని, నేను లయ ఆర్ ఓ, ఆ అమ్మాయి, ఆ ఓఏ క్వశ్చన్ మార్క్. ఆ ఓ ఎవరు, ఎందుకు వచ్చింది ఇలా లైఫ్లోకి, ఏం చేయబోతోంది, ఏం సాధించింది, ఎలా ముగించాం సినిమా. ఇది అలా ఓపెనింగ్ సినిమానే నేను అనుకున్న డైలాగు, కొన్ని కథలకు ముగింపు తెలియనప్పుడు, కొన్ని ముగింపులు దారి తప్పినప్పుడు ఆ దేవుడే దారి చూపిస్తాడు అనేది బిగినింగ్. సో ఈ క్లైమాక్స్ ముగింపు అనేది ఈ సినిమాకి ఇంపార్టెంట్. సో ఇది ఎలా అంటే రకరకాలుగా ఊహించవచ్చు ఈ సినిమాని. అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, సైకోనా, కిల్లరా, ఇప్పుడున్న అబ్సెషన్ లాగా ఇంకో యాంగిల్లా కాదా, 1,00,000 ఉన్నాయి దీంట్లో ట్విస్ట్లు ఏంటనేది లాస్ట్లో రివీల్ అవుతుంది. సార్ ఈ ఔరువోనే అంటే ఎవరో ఒక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఈ మధ్య జరుగుతున్న వరుస క్రైమ్స్ చూస్తే సార్ ఇండియాలో ఈ ఆ మూడో వ్యక్తి ఎంట్రీతోనే ఎక్కువ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఈ మధ్య చూసారు సార్ మీకు, సీకా గోయల్ అని చెప్పి ఫ్రీయాన్సీని చంపేసింది. మొన్న ఇది బ్లూ డ్రమ్లో బట్టను వేసేసింది, కుక్కర్లో బట్టను వేసేసింది. ఎందుకు సార్ ఇవన్నీ ఈ వరుస క్రైమ్లు ఈ మధ్య? అంటే నెగిటివిటీ కొంచెం సొసైటీలో బాగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది కదా సార్? నెగిటివిటీ పెరిగింది. ఇప్పుడు ఓ అనేది పతి పత్ని ఆర్ ఓ ఎప్పుడు ఉండేది, ఎక్కువ మగాళ్ళకు ఉండేది, ఆడాలి బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు అవి బయటకు వస్తున్నాయి, మన మీడియా సైడ్ ఎలివేట్ కూడా అవుతున్నాయి, బాగా అడ్రస్ చేస్తున్నారు, అందుకని మనకి ఎక్కువ తెలుస్తున్నాయి. కాకపోతే అప్పుడు ప్రేమకి ఇప్పుడు ప్రేమకి తేడా ఏంటంటే, అప్పుడు ఏదో ఉంచుకుంది అనేవారు, ఉంచుకున్నాడు అనేది అసలు అదొక రెగ్యులర్ ప్రాసెస్, యాక్సెప్టెడ్ ప్రాసెస్, దాంట్లో సీక్రెట్లు ఏమి ఉండవు. ఇప్పుడు దాదాపు 2 సైడ్లు ఒక ఓ ఉంటుంది, మగాళ్ళకి ఉంటుంది, ఆడాలకి ఉంటుంది. అండ్ ఐ వోంట్ సే ఇన్ ఎవ్రీథింగ్, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో దేర్ ఇస్ అంటే ఒక ఎజెండా ఉంటుంది ప్రేమలో కూడా, అంటే ప్రేమ లేదు, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఇన్ మైండ్. అది నెగిటివిటీ. ఆ నెగిటివిటీ ఎంతో కొంత వదలారా ఉంటుంది. దీంట్లో ఉందా సార్, అది దాంట్లో పెట్టారా? నెగిటివిటీ ఉంది సినిమాలో. నిజంగా ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న తీరుని బట్టి ఉంటుంది ఇది కూడా. ఉంది లేదు, అది ఉంది లేదు అది అంటే ఉందనుకోవాలి, లేదనుకోవాలి సార్. సినిమా చూడండి అంటారా ఇంకా? అంతేగా మరి. శోభన్ బాబు తర్వాత డబుల్ హీరోయిన్లతో చేసిన ఎక్కువ సినిమా చేసిన ఘనత మీకే దొరుకుతుంది.
ఆ సమయంలో మీ మీద కూడా విపరీతమైన రూమర్స్ వచ్చాయి కదా సార్. ఇప్పుడే కదా అందరూ వదిలేశారని కావాలి పట్టుకోవాలి ఇప్పుడు. అప్పుడు మన్మధుడు అని చెప్పి నాగార్జున అని అంటారు కానీ పాపం. రియల్ అదే ఓకే నాగార్జున పాపం. అదే రియల్ మన్మధుడు మీరు సార్ యాక్చువల్గా. అది పాపం, అది పాపం. సార్ ఈ మధ్య మీరు జీలో ఆ షోలో చూసినప్పుడు చాలామంది హీరోయిన్లు మీ గురించి అసలు విషయం బయటపడతా ఉంటే చాలా నాగ్గా టాక్టిక్స్గా తప్పించుకున్నారు సార్ మీరు. రమ్యకృష్ణ విషయంలో ఇంకా బయటపడిపోద్ది, ఇంకా వ్యవహారం బయటపడిపోద్ది అన్నప్పుడు ఇంకా చాలా చాలా అని ఆపేశారు. రమ్యది ఓకే, రమ్య దొంగది అదంతే, ఆ పిల్ల అంతే. తను ఓపెన్ కదా, నేనెంత ఓపెన్ తను అంతే ఓపెన్. సో అది స్పాంటేనియస్గా వచ్చే ఫన్. దాంట్లో నాకేం తప్పించుకోవడానికి ఏమనిపించలా, కాకపోతే నేను షాక్ కొంచెం అవాక్ అయ్యా. అది అంటే నాకు జనరల్గా జాఫర్ నాకు ఆడాళ్ళతో ఎస్పెషలీ జెన్యున్ ఆడాళ్ళతో బాగా ఇష్టం. వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ఫన్, ఓపెన్ హార్ట్గా ఉంటారు, అల్లరి చేయటం, వాళ్ళు అల్లరి చేయటం. ఇప్పుడు రమ్య ఉంది, రమ్య నా బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో. సో తను ఎందుకంటే జెన్యున్ పర్సన్, తను ఓపెన్గా నవ్వినా అట్టగే టాప్ ఎగిరిపోవాలి, ఏమైనా కోపం వచ్చినా అలాగే టాప్ ఎగిరిపోవాలి, ఏదైనా అంతే, ఏది దాచుకోదు. సో అవి అట్లాంటివి ఎంజాయ్ చేస్తాను నేను. సార్ నాకు విషయం చెప్పండి సార్. సార్ మీ మీద అప్పుడు వచ్చిన అలిగేషన్స్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళని ఎలా మేనేజ్ చేశారు సార్? ఎప్పుడు ఏ అలిగేషన్? అప్పుడు సార్ మీరు బాగా హీరోగా మన్మధుడిగా ఎదుగుతున్నప్పుడు డబల్ హీరోయిన్లతో అదేం ట్యాగ్ అయ్యా బాబు నాకు సార్. అన్ని అర్హతలు నాగార్జునకి ఉన్నాయి. మన్మధుడు సినిమా ఉంది, అదే మీ ఇద్దరి ఇంటర్వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఇప్పుడు ఒకరి రహస్యాలు ఒకటి బయట పట్టేస్తారు అనుకున్నాము. కొంతవరకు మీరు సక్సెస్ అయ్యారు కానీ పాపం నాగార్జున మొహమాటకి వెళ్ళారు అనిపిస్తుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడు పెద్దాళ్ళనే ఎవరు కెలకరు, ఎవరో మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? నా కాన్సెప్ట్ అది. ఎందుకు మాట్లాడకూడదు? తను మనిషి, నేను మనిషి, ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, అది ఫ్యామిలీ బాండింగ్ ఉంది, దే ఆర్ ఫ్యామిలీ. అటువంటిప్పుడు ఎవరు మాట్లాడపోతేనే కిక్. ఇప్పుడు నేను మామూలుగా ఏమి అది కూడా అడగకపోతే నేను మామూలు యాంకర్ అయిపోతానని కాదు, ఈ కూడా మాట్లాడచ్చు, తప్పు లేదు అనేది నా ఫీలింగ్. అది చెప్పినప్పుడు మరి న్యాచురలీ తనకు కూడా ఫస్ట్ టైం ఎవరన్నా ఇట్లా మాట్లాడటం అనేది తనకి ఫస్ట్ టైం అవుతుంది. చిన్న మీరు కాబట్టి ఓకే, నాగార్జున గారు స్పేస్ ఇచ్చారు, అది తను కూడా వదిలేశాడు, నన్ను వదిలేశారు అంతే. నువ్వు కూడా జగ్గు అన్నట్టు అన్నారు ఆయన. కానీ కొన్నిసార్లు మిమ్మల్ని కూడా కారణం చేసి మీ వ్యవహారాలు కూడా బయటకు తీసుకురావాలి అనుకున్నారు ఆయన. కానీ పాపం మొహమాటం వచ్చిస్తున్నాను ఆయనకి, అసలు మొహమాటం వస్తుంది కదా. ఇక్కడ దొరికిపోయారు జగపతి బాబు గారు అనుకున్నాము, కానీ మీరు తప్పించుకున్నారు, కానీ ఆయన మాది ఇరికించేసారు మీరు. ఇరికిచ్చలా పాపం, తను ఇరికిచ్చే ఉద్దేశం నాకు ఎందుకు ఉంటుంది కానీ సరదా, అందరూ సరదా. అంటే నేను ఇంటర్వ్యూ షో ముందే చెప్పేవాడిని, నువ్వు నన్ను ఏదన్నా అల్లరి చేయి, నేను అల్లరి చేస్తాను, లెట్స్ హ్యావ్ ఫన్. అది కొత్త కాన్సెప్ట్, అది ఎవరు చేయని కాన్సెప్ట్. అమ్మో పెద్దాళ్ళు మనం మాట్లాడకూడదు అని భయపడకుండా చేసిన కాన్సెప్ట్ అది. అలాగే చేయాలని నా ఉద్దేశం. సార్ అలాంటి ప్రశ్నలు మీకు ఎదురైతే మీరు ఎలాగ ఫేస్ చేస్తారు సార్ అంత బోల్డ్గా? అసలు వెళ్తారా మీరు ఇంటర్వ్యూకి? అలాంటిది వెళ్తారు సార్? ఏముంది అంటే నిజం చెప్తాను. ఏం చెప్తారు సార్? ఏముంది, అంత దాయాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్రెట్లు అనేవి లేవు జాఫర్, మనం అనుకుంటాం ఈ సీక్రెట్లు అన్నీ బయట తెలుసు, ప్రేక్షకులందరికీ అన్నీ తెలుసు. సార్ నాకు జస్ట్ తెలుసుకోవాలని సార్ జనరల్గా ఇటువంటి రూమర్స్ వచ్చినప్పుడు సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ ఎలా ఫీల్ అవుతాయి సార్ జనరల్గా? డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ రియాక్షన్ బట్టే మేము ఉంటాం. వాళ్ళ రియాక్షన్ బ్యాడ్గా ఉంటే మేము ఎందుకు చేస్తాం? వాళ్ళు టైట్ చేసేస్తారు సార్, వాళ్ళు టైట్ చేస్తారు. నాకు చేయలేదు, సో నాకు తెలియదు. నాకు వేరే వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకేం తెలుసు. నమ్మకమా సార్? అంత విపరీతమైన నమ్మకమా? లేదు, అంటే మా జగ్గు ఊరికి మాటల వరకే పరిమితం అవుతారులే, ఇంటి దాకా వ్యవహారం తీసుకురారు అని చెప్పి నమ్మకమేమో అది ఉంది. ఎందుకంటే అది నిజం కూడా, ఇంటి వరకు తీసుకురానేది అది ఫన్ అనేది లైఫ్లో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే మీరు చెప్పుకోరు, నువ్వు చేయవా అదో పనులు, నువ్వు చేస్తావు, గ్యారంటీగా చేస్తావు. ఏ ఇంట్లో ప్రాబ్లమా? సో బట్ బయటపడితే మీ బయటపడవు, అంతే తేడా. సో ఇవన్నీ నార్మలే, కాకపోతే లైట్ తీసుకోవాలి, అక్కడితో వదిలేయాలి, ఇంటికి తీసి రాకూడదు. ఎందుకంటే పెళ్లి చేసుకునేది ఒకసారి, పెళ్లి చేసుకునేప్పుడు మాట ఇస్తాం, ఆ మాట నిలబెట్టుకోవాల్సిందే.
చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఈ పెళ్ళి అనేది ఎందుకు చేస్తున్నారు, అంత పెద్ద పెళ్ళి ఎందుకు చేస్తున్నారు, దాని మీనింగ్, ఇన్నర్ మీనింగ్ చాలా డెప్త్ ఉంది. అంతే కమిట్ అయిపోయారు వీళ్ళిద్దరూ అనేది ఉంది. ఫిజికల్ పక్కన పెట్టండి, మెంటలీ ఎమోషనలీ ఫ్యామిలీ ఈజ్ ద ప్రయారిటీ. బికాస్ వదలా సినిమా కూడా అంతే. అదే ఇప్పుడు బికాస్ ఈ ఫైనలీ ఎండ్ ఆఫ్ ద డే నీకు నిలబడేది ఫ్యామిలీ. ఇప్పుడు నన్ను అడిగారు, ఒకళ్ళిద్దరు అడిగారు పెళ్లి చేసుకోమని, ఇంకా ఎక్కువ మందే అడిగారు, రకరకాలు జరిగినాయి. నేను ఒకటే చెప్పాను, ఓకే నువ్వు నచ్చావని వాళ్ళు నేను పెళ్లి చేసుకుంటా. ఒక ఇంటర్వ్యూ వదిలేసి ఒక ఆర్డీఓ కూడా వచ్చేసి కూర్చుంది, అది కలెక్టర్. అవును, అవి అట్టా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చూస్తే. నేను అని మాట్లాడేది హీరోయిన్స్లో కూడా. సో ఇట్లా జరిగినప్పుడు నేనేమన్నాను, వదిలేసి నిన్ను చేసుకుంటాను, తర్వాత నిన్ను వదిలేసి ఇంకోళ్ళని చేసుకుంటాను. ఎక్కడ అవుతుంది ఇది? నాకెవరు ఫైనల్గా హూమ్ am I satisfying, వాట్ ఈస్ మై క్యారెక్టర్? ఇట్లా వదులుకుంటే వెళ్ళడం కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు మీ సినిమాలో ఈ పార్శ్యాలను ఎక్కడో ఒక చోట చర్చించారు సార్. ఇండైరెక్ట్గా ఉంటుంది కానీ డైరెక్ట్గా ఉండదు. అంటే ఇప్పుడు ఔర్ ఓ అని చెప్పాం కదా, ఔర్ ఓ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ పార్శ్యాలని, ఈ కోణాలను చర్చించాలి కదా. అంటే చెప్పినాక ఇండైరెక్ట్గా ఉంటుంది. ఇది డైరెక్ట్గా ఎందుకు ఉంటుంది అంటే ఈ కథ అది కాదు, కథ వేరు. దీని ఫినిషింగ్ అదే, అంత ముగింపు అనేది. అందుకనే ముగింపు ఒకటే ఈ సినిమాకి మెయిన్ ఎలిమెంట్ కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాను. అంటే సార్ చాలామంది టాలీవుడ్ సంబంధించిన సెలబ్రిటీస్ మాట్లాడుతుంటారు, సమాజంలో అంతగా చర్చకు దారితీయవు. వన్ అండ్ ఓన్లీ వాయిస్, అంటే ఓన్లీ ఒక 2-3 వాయిసెస్ అనుకోవచ్చు, అందులో మీరు ప్రథమంగా ఉంటారు. మీ నోట ఏమొచ్చినా కూడా సమాజంలో ఒక చర్చ జరుగుతుంది పాజిటివ్గా అంతా అని చెప్పి. ఈ ఔర్ ఓ గురించి నేను చర్చ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏంటి సార్ ఇది ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్, దీనికి ఎక్కడ బీజం పడుతుంది సార్ అదంతా? కొంచెం లోతులోకి వెళ్ళి ఆలోచిస్తే, అంటే ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోవడం వల్ల పార్ట్నరు ఇలా జరుగుతూ ఉందా, లేకపోతే ఈ సోషల్ మీడియా ఎఫెక్టా, లేకపోతే ఏమంటారు కారణం, రీజన్ ఏంటి అసలు? ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి, ఆపర్చునిటీస్ ఎక్కువైపోయి, వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. అంటే దాదాపు పెళ్లి చేసుకునేటప్పుడే ఓకే చేసుకుందాం, మ్యాక్సిమం డివోర్స్ చేసుకోవచ్చు అనేది కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంటుంది మైండ్లో. ఆ కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఇంకా ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఇట్ ఇస్ నో ప్యూర్ లవ్ దర్. బాండింగ్ అనేది ప్రాపర్గా లేదు, ఇట్స్ నాట్ అతుక్కోలే ఇంకా. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ న్యాచురలీ ఇంకోటి వచ్చినప్పుడు దే గెటింగ్ టెంప్టెడ్, వై నాట్, అది బెటర్గా ఉంది కదా అని. ఎవ్రీథింగ్ ఇస్ బెటర్, గ్రాస్ అటు పక్క ఆల్వేస్ గ్రీన్. సో అది ఈజీ అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్కి. అది యూ కాల్ ఇట్ వాట్ ఎవర్ జనరేషన్, ఇట్ ఈస్ బికమ్ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ద మైండ్ ఇస్ బికమ్ సో ఈజీ నా. సో అందుకని ఈ ఎక్కువ అయిపోతున్నాయి మనకి. అంటే ఎక్కడ సార్ దీనికి పులి స్టాప్ పడాలంటే? సమాజం ఇది ఆరోగ్యకరమైన పరిణామాలు కావు కదా ఇవన్నీ హ్యాపెనింగ్స్ అని. ఇది కామన్, ఫుల్ స్టాప్ ఉండదు దీనికి. అంటే ఎక్కడికక్కడ స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు. ఒకప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండేవి, దేవుడి మీద భయం ఉండేది, అది కూడా కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది సార్ ఇప్పుడు. ఆ ప్రేమ తగ్గిపోయింది, ప్రేమ అనేది తగ్గిపోయింది, ఆ అంశమే తగ్గిపోయింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అంటే అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం భయంగా కూడా ఉండేవాళ్ళు, కొంచెం స్వీయ నియంత్రణ ఉండేది, దేవుడి మీద భక్తి కూడా ఉండడం వల్ల కొంచెం నియంత్రణ ఉండేది. ఇప్పుడు ఈ రెండు కూడా తగ్గిపోయాయి కాబట్టి ఈ బరి తెగింపు ఎక్కువైందంట కదా. భక్తి కంటే భయం ఉండేది, భక్తి వేరు భయం వేరు. భయపడటం కాదు, దేవుడి అంటే భయపడ్డావంటే నువ్వు అసలు దేవుడు లేడు, నువ్వు లేవు, అది రాంగ్ కాన్సెప్ట్ అది. భయం ఎక్కువ అయింది ఓకే, బట్ ఈ భయం కూడా ఇప్పుడు తగ్గిపోయింది. కోవిడ్ తర్వాత శాంతం తగ్గిపోయింది. అంటే ఉంటామో పోతామో అనే స్టైల్లో ఉంది. ఏదైతే ఉందో ఎంజాయ్ చేసేద్దాం లైఫ్ అనే దీంట్లో ఉన్నారు. అంటే లైట్ తీసుకున్నారు లైఫ్ని. లైఫ్కి అంత సీన్ లేదు, ఎప్పుడూ లేదు. మనం ఎక్కువ సీరియస్గా తీసేసుకుంటున్నాం, అది ఇంకా లైట్ తీసేసుకున్నారు. తీసుకోవాల్సిన దానికంటే లైట్ తీసుకున్నారు. సో పెద్ద ఫీలింగ్లు ఏమి లేవు ఇవాళ, అంత ఎమోషన్ ఏం లేదు సార్. ఈ నెగిటివిటీని కొంచెం నాకు ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే, ప్రపంచవ్యాప్తంగా నెగిటివిటీ ఎక్కువైనట్టుంది కదా సార్? గుడ్ క్వశ్చన్. అది అయింది. వదలాకి వస్తే మనం ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నాను అని మీరు అడిగితే, ఎట్లాగో నెగిటివిటీ చూస్తున్నారు, నెగిటివిటీ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో ఒక థ్రిల్లరో, ఒక కిల్లింగో, ఒక బ్లడ్డో, ఒక సెక్సో, ఒక బూతో ఏదో ఒకటి స్ట్రాంగ్గా ఉండాల్సి వస్తుంది. ఇవన్నిటిలో నెగిటివిటీ ఉంది నేను చెప్పినట్లు. అట్ ద సేమ్ టైం ద అదర్ ఫిల్మ్స్ మంచి ప్రేమ గల సినిమాలు, ప్రేమకు సంబంధించిన సినిమాలు అవి ఉన్నాయి, బట్ ఈ ఎక్కువ అయిపోయినాయి.
సో ఇది ఈ రివర్స్లో మనం వస్తే అసలు వార్ ఎందుకు జరుగుతుంది, యుద్ధం అనేది జరగటానికి రీజన్ ఏంటి? నా ప్రకారం అసలు మనుషులు అంటే ప్లానింగ్ ఆఫ్ ట్రూప్స్, ఇంత పెద్ద వేల లక్షల మంది ఆర్మీ గవర్నమెంట్ ఫండ్ చేసి, మనం ఫండ్ చేసి, దానికి ట్యాక్సులు కలెక్ట్ చేసుకుని చంపుకుందాం ఒకళ్ళనొకళ్ళం అనేదే నా ప్రకారం నెగిటివ్ కాన్సెప్ట్. అది అసలు అక్కడే పోయింది. అక్కడే చంపేసుకుందాం అంటే అది నేరం కాదు. అక్కడ వార్లో చంపడం అనేది మామూలుగా నేరం. సో ఇది యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. ఇది దేనివల్ల వస్తుంది? ఈగో వల్ల వస్తుంది, పవర్ కోసం వస్తుంది, గ్రీడ్ కోసం వస్తుంది. అంటే ఒక మనిషి స్వార్థం కోసం ప్రపంచం మొత్తం అల్లాడిపోవచ్చు. ఇవాళ జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదే, ఇవాళ వార్. సో అక్కడ నెగిటివిటీ అసలు ప్రపంచవ్యాప్తంగా ఉంది నెగిటివిటీ. ఇప్పుడు నేను విపాసనాకి వెళ్ళినప్పుడు అక్కడ గురుగారు ఉంటే అడిగా, అసలు వార్ ఎందుకు చేస్తారు? ఈ ట్రంప్ ఒక్క మనిషి మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. అంటే ప్రపంచం ఊగిపోతుంది, ఏమవుతుందో తెలియట్లే పరిస్థితి. ఆ మనిషిని ఒక్క మనిషి చేస్తానే మన చేతుల్లో ఏముంది? ఇంకా మనం ఏదో కింద మీద దేనికి పడుతున్నాం, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ప్రపంచం ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలియదు, మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఇంకా వాట్ ఆర్ వీ ట్రైంగ్? ఆయన ఒకటే చెప్పాడు, మనలో ఉన్న నెగిటివిటీ మొత్తం ఆ మనిషిలో సుప్రీం పవర్ కాబట్టి, ఆ మనిషిలో ఉంది కాబట్టి ఏదైనా చేయగలడు ఆ మనిషి. అదే ట్రంప్ ఒకటే కాదు, నేను అటు ఇరాన్ చూసుకున్నా, ఎటు చూసుకున్నా ఏ జరుగుతున్నాయి. సో ఇది పొలిటికల్గా దీంట్లో ఎంత బెనిఫిట్ ఉందనేది మనకు తెలియదు, అంత డీప్గా మనకు తెలియదు. బట్ ద పాయింట్ ఇస్, అక్కడ నుంచి ఇప్పుడు మన ప్రేక్షకులు, మన జనాలకు, మామూలు జనాలకు వస్తే ఓ బాంబు పడిందా, ఎంతమంది చచ్చిపోయారు, ఏమైంది, ఇది ఎంటర్టైన్మెంట్. అయ్యో పాపం సాడ్గా ఫీల్ అయ్యేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది ఎంటర్టైన్మెంటే. ఇవాళ చావు మనిషి 100%. ఇవాళ చావు కూడా ఎంటర్టైన్మెంటే. చావులకి వెళ్తూ ఉంటాం కదా, చూస్తే 10-15 మంది నిజంగా బాధపడే వాళ్ళు ఉంటారు, 20 మంది ఉంటారు, డిపెండింగ్ ఆన్ ద పర్సనాలిటీ, ఆ పర్సన్ బట్టి. అండ్ పోయిన వాళ్ళందరూ గొప్పవాళ్ళే, అందరూ మంచి వాళ్ళే, అది వేరే సంగతి. సో ఈ అక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటి, ఎప్పుడు పోయాడు, ఎలా పోయాడు, అరే నిన్నే మాట్లాడాడే నాతో, ఆయన బాటం ఏంటండి అంత మంచి ఆయన అంటాడు, రకరకాల సోది. నేను ఒక దెత్తుకెళ్ళాను, ఎవడో వచ్చాడు, ఏమండి నేను ఆయన కజిన్ బ్రదర్నండి అన్నాడు, పోయిన ఆయన చూపించి, సరేనండి అన్న. నిజంగా ఒరిజినల్ అండి, మా మదరు మా ఏదో చెప్పి ఓన్ బ్రదర్ అండి అన్నాడు. సరేనండి అన్న. కాదు సార్ నిజం సార్ అన్నాడు. కాదు ఏం కావాలండి మీకు, ఒక ఫోటో ఇవ్వండి. అంటే కజిన్ బ్రదరు అంత ఐడెంటిఫై, డెడ్ బాడీ మీద క్యాష్ చేసుకుంటున్నాడు ఒక ఫోటో కోసం. ఇంకా ఎంతకంటే అది కజిన్ బ్రదర్ అయ్యి ఉండి అలా ఫీల్ అవుతుంటే ఇంకెవడేం ఫీల్ అవుతున్నాడు అక్కడ? మిగతా వాళ్ళందరికీ సోది. అక్కడ జరిగే వైరాగ్యంలో అరే ఏంటి జీవితం, ఈ శ్మశాన వైరాగ్యం. బయటకు వచ్చాడో లేదో, ఎరా డబ్బులు వసూలనియా, అది నేసారా, ఇది మన టాపిక్. సో ఎంత నెగిటివిటీ జరుగుతుంది, ఆ నెగిటివిటీనే సినిమాలు మనం ఎంకరేజ్ చేస్తున్నాం ఎంతో కొంత, వదలా కూడా అది చేసాం. అది ఒప్పుకున్నారు సార్ మీరు. సినిమాలు కూడా సరే, ఈ యానిమల్ లాంటి సినిమాలు చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఆ రక్తము, ఆ విపరీతమైన వైలెన్స్. నేను చూడలేదు సినిమా, నాకు తెలీదు నిజంగా. అంటే ఈ మధ్య సినిమాలో ఆ టెండెన్సీ ఎక్కువైపోయింది కదా సార్, అటువంటి విజువల్స్ అదే ప్యాషన్గా చూపించడము. లేదండి, ఇప్పుడు కళ అనేది తక్కువైంది, పోర్షన్ ఎక్కువైపోయింది. కళా పోర్షన్ మనది, కళ ఎక్కువైంది, పోర్షన్ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఇది అంటే మనం మనం ఇప్పుడు వెళ్ళే నెగిటివ్ పాత్లో మనం ఒట్టి అయ్యే మాట్లాడుతున్నాం. పాజిటివ్ ఫిల్మ్స్ కూడా తీసుకుందాం మనం, ఎక్కువ ఆటల కానీ తీసేవాళ్ళు ఉన్నారు, గొప్పగా తీసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొన్ని విషయాలు వీ కెన్ టేక్ రాజమౌళి గారు ఎక్సెప్షనల్ కేస్ ఆఫ్ కోర్స్. ఆయన ఎగ్జాంపుల్గా తీసుకున్నా, RRRలో ఎంత వైలెన్స్ ఉన్నా దానికి బిహైండ్ ఒక స్క్రిప్ట్ ఉంటుంది, దానికి ఒక రీజన్ ఉంటుంది, సాలిడ్గా ఉంటాయి ప్రతిదీ. అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో అటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. మనం ఈ లూప్లోకి వెళ్ళిపోయి అవి మర్చిపోతున్నాం. సో అవి కూడా గుర్తించాలి మనం. అట్లా కూడా సినిమాలు ఆడుతున్నాయి. సో లెట్ us ట్రై టు గో దట్ వే మోర్. సార్ ఇప్పుడు ఈ 100 crore సినిమాల్లో మేజర్ పార్ట్ అంతా హీరోకి వెళ్ళిపోతుంది 50% వరకు అని అంటున్నారు. దానివల్లే చిన్న చిన్న సినిమాలు కష్టమైపోతూ ఉంది. అంటే మధ్యతరగతి సినిమా వస్తే పెద్ద సినిమా, లేకపోతే లేదున్నట్టుగా ఈ విమర్శ చాలా కాలంగా ఉంది కదా సార్.
కాదు హీరో రెమ్యునరేషన్కి చిన్న సినిమాకి సంబంధం ఏముంది? అచ్చా, హీరో రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మీరు హీరోగా ఉన్నప్పుడు ఆ హీరో రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు చాలా కోట్లలో ఉంది. 100 కోట్ల సినిమాలో 50 కోట్లు హీరోకి వెళ్తూ ఉందని చెప్పి ఒక ప్రచారం. అంటే నాకు సినిమా జర్నలిస్ట్ కాదు, నేను ఐఎమ్ పొలిటికల్ జర్నలిస్ట్ ఎక్కువగా. ఇది నిజమా సార్? ఇది ఏమండి, నేను ప్రొడ్యూసర్ కాదు. ఫస్ట్ ఇచ్చే ప్రొడ్యూసర్ ఉంటే హీరో తీసుకుని సినిమా డబ్బులు తీసుకుంటుంటే మనకు ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు చేస్తున్నారు. ఓకే. సో దే ఆర్ హ్యాపీ. వెన్ దే ఆర్ హ్యాపీ, వై షుడ్ బి ఇంటర్ఫియర్ ఇన్ దట్? మనకు తెలియని బిజినెస్. పైగా నాకు తెలియని, నేను చెప్తున్నా, నాకు ఏం తెలియదు, నాకు తెలుసు. సో అది మాట్లాడను నేను. అది నాకు తెలియనప్పుడు నేను మాట్లాడటం అనవసరం. అంటే మీరు వింటమేనండి. ఇప్పుడు నేను వింటమే ఇవన్నీ. నేను చూడలేదు, నేను ఇవ్వలేదు, నేను ప్రొడ్యూసర్ కాదు. అండ్ దానికి తగ్గ రిటర్న్స్ వస్తున్నాయి అనుకుంటేనే వాళ్ళు పెడతారు, లేకపోతే వాళ్ళు ఎందుకు పెడతారు? వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ వాట్ వీ థింక్. కానీ నేను విన్న దాంట్లో బయటకు వచ్చే ఇదైతే దెర్ ఆర్ హీరోస్ హూ ఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ అండ్ డూయింగ్ పార్ట్నర్షిప్ ఆల్సో. వాళ్ళు కూడా ఉన్నారు. అవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా మాట్లాడుకోవాలి మనం. ఎందుకు మీరు చేసిన ఇప్పటివరకు చేసిన 99 హీరోల్లో అంటే మీ అప్పుడు ఎలా ఉండేది సార్ హీరో రెమ్యునరేషన్ అంతా? అంటే మీకు ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, సక్సెస్ఫుల్ కూడా చాలా ఉన్నాయి మీకు. నాది 75,000 నుంచి 75 lakhs వెళ్ళింది నా రెమ్యునరేషన్స్. అది యాజ్ హీరోగా ఉన్నప్పుడు, యాజ్ అ హీరో అది అప్పుడు జరిగింది. 75,000 కూడా చేశారు సార్? 75,000 చేశాను. 75,000 చేశాను. నాన్నగారి సినిమా 10,000 per month, అంటే 30,000. అవి కూడా చేశాను. అదే ఉంది 2,000 రూపీస్ శాలరీ జాబ్ కూడా చేశాను నేను. సో ఇవన్నీ నంబర్స్. సో ఫర్నిచర్ షాప్లో. సో ఇవన్నీ. బట్ ఆ రోజులు ఐ డోంట్ నో. అప్పుడు నాకు నేను 25 ఎక్కువ కాలం 25 మెయింటైన్ చేశాను. అప్పుడు సినిమా బడ్జెట్లు నాకు తెలిసి అప్పుడు కూడా అంతే, ₹1,00,00,000 లోపలే ఉండేవి సినిమాలు. సో అట్లా చూసుకున్నా నాకు 25-30% నాకు ఇస్తున్నారుగా. ఇప్పుడు మరి 50% తీసుకుంటున్నాను, అర్థం ఉంది కదా, దాంట్లో తప్పేం లేదు. దాంట్లో అంటే 50% దాంట్లో ఉండిపోతే సార్, అయితే ప్రొడ్యూసర్ ఏమాత్రం సినిమా అటు ఇటు అయితే ఇంకా తల మీద గుడ్డేసుకోవడమే కదా సార్. అది ప్రొడ్యూసర్ రిస్క్ అండి. డెఫినెట్గా అది జరుగుతుంది కూడా. బట్ అయినా ప్రొడ్యూసర్స్ వస్తూనే ఉన్నారు, సినిమాలు నడుస్తూనే ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి 300 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సంవత్సరానికి. 300-400 అవుతున్నాయి, ఇంక్లూడింగ్ హిందీ, ఇంగ్లీష్ అన్నీ కలిపి. తెలుగులో ఆ 4 ప్రొడ్యూసర్స్ తప్ప కొత్త ప్రొడ్యూసర్ పుట్టుకొని రావట్లేదు కదా సార్? వస్తూనే ఉన్నారు, ఎక్కడ ఆగట్లా. అది సినిమా అనేది ఎక్కడికి ఎవరో సినిమాని వదలరు. సినిమా అనేది దాంట్లో అంత గమ్మత్తు ఉంది, దాంట్లో ఒక చామ్ ఉంది. సో డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ పెడతారు, వస్తూనే ఉంటారు. కులం గురించి ఎలా ఎత్తారో, సమాజంలో ఉండే అసమానతల గురించి కూడా మాట్లాడాలని ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చాయినా కూడా ఇప్పటికీ సీఎం చైర్లను, మంత్రుల చైర్లను, ఎమ్మెల్యేల సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. విశాఖ ఏజెన్సీలో జ్వరం వస్తే 100,000 మంది చనిపోతున్నారు సార్. వాళ్ళ గురించి ఒక గొంతు కూడా లేదు ఎందుకు సార్? మీ క్యారెక్టర్ పెద్ద సినిమా నాకు కనెక్ట్ అయింది అక్కడే సార్. అటువంటి స్టేషన్స్ మీరు విశాఖపట్నం నుంచి అరకు దాకా వెళ్ళినప్పుడు మెనీ ఉంటాయి. అక్కడ అప్పలసూరి క్యారెక్టర్ లేకపోయిండొచ్చు, కానీ చాలా సమస్య మొత్తం రిలేట్ అయింది అక్కడ. ఉంటాయి, ఆ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎందుకు సార్ ఇలాంటి మీరు మాట్లాడాలనిపిస్తుంది సార్ ఎప్పుడైనా? లేకపోతే ఎందుకులే వివాదం తలనొప్పి, మనం అన్ని విషయాలు మనం మాట్లాడితే మనం ఇబ్బంది అవుతామేమో అని చెప్పి అనుకుంటారా? వివాదం గురించి కాదు జాఫర్, ఇది అగైన్ అన్ని రకాల మనుషులు కలిపితేనే ప్రపంచం అవుతుంది. సో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, కొన్ని అడ్రస్ చేస్తారు, కొన్ని చేయరు. స్వార్థం కూడా చాలా ఉంటుంది, ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి ఎజెండా వాళ్ళది. సో ఏది ప్రయారిటీ అనేది చూసుకుంటారు. ఎక్కడో అడుగు ఉన్నదాన్ని ఎతికి పట్టుకుని లాగి దాన్ని అడ్రస్ చేసే అంత ఓపిక ఏ పొలిటీషియన్కి లేదు. ఒక రేంజ్ వరకే వెళ్ళగలరు, వాళ్ళకి తెలియని కూడా ఇంకా డీప్గా ఇంకా చాలా ఉంటాయి. బట్ ఇవన్నీ అదే అంటున్నా, అన్ని రకాలు ఉంటేనే ఒక ప్రపంచం అవుతుంది. మీరు ఆలోచిస్తారు సార్ ఏమని చెప్పేసి, ఏంటి ఇలా జరగకూడదు కదా, ఇలా జరుగుతూ ఉంది ఏంటి సమాజంలో? ఆలోచించి అలసిపోయాను. ఎందుకంటే మనం చేసేది ఎంతవరకు చేయగలం? ఇప్పుడు ఇంతవరకే చేయగలం, ఇంటర్వ్యూస్ వరకు చేయగలం. ఇప్పుడు అండ్ పొలిటికల్గా లోపలికి వెళ్తే మనకు తెలియదు అక్కడేముందో.
అక్కడ ఎంత ఉంటుందో మనకు తెలియదు, అక్కడ ప్రెషర్స్ ఏంటో మనకు తెలియదు, మన ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియదు. యా సో ఇవన్నీ ఆలోచించి డైరెక్ట్గా చేయగలిగింది ఏం లేదు, ఇండైరెక్ట్గా ఇలా మాట్లాడగలగటం అనేది జరుగుతుంది. అన్యాయం జరుగుతుంది. నేను అదే అంటా, ఇప్పుడు అట్టా నిజంగా కష్టపడే వాళ్ళని ఎప్పుడు నా హార్ట్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళతో పాటు ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఐ యాక్సెప్ట్ థింగ్స్ ద వే దే ఆర్ బికాస్ దట్ ఈస్ ద వే ఇట్ ఇస్. వాళ్ళ గురించి పక్కన పెట్టండి, అన్నీ ఉండి ఏడ్చేవాడు కూడా ఉన్నాడు. ఏమి లేని ఏడవటం, లేకుండా ఏడవటం ఓకే. యా డబ్బు లేనాడు అడుక్కుంటున్న తప్పులేదు, డబ్బున్నాడు కూడా అడుక్కుంటున్నాడు. అవును. డబ్బున్నాడు ఎట్టా అడుక్కుంటున్నాడు? పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి నాకు ల్యాండ్ ఇప్పించండి, నాకు ఇంత వస్తుంది, డబ్బులు వస్తుంది, 10 times వస్తుంది, 20 times వస్తుంది, మీకు ఇంత ఇస్తాను, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అసలైన అడుక్కునేవాడు డబ్బున్నాడు, డబ్బుండి అడుక్కునేవాడే అసలైన అడుక్కునేవాడు. యా సార్ ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు పాపం వాళ్ళది నిజంగా సింపతి. అవును. బట్ దట్ ఈస్ ద వే దే ఆర్ బోర్న్. వాళ్ళకి ఎంత మనం ఇట్లా ఎంత చేయగలమో అంతవరకు చేస్తాం, వాళ్ళతో పాటు ఉండగలం తప్ప వీ కాంట్ కంప్లీట్లీ ట్రావెల్ విత్. సార్ ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ కాదు, భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నవి డెవలప్మెంట్ కంటే కూడా వెల్ఫేర్ పేరుతో ప్రజల డబ్బుని ఇలా పంచడంని మీరు ఎలా చూస్తారు సార్? ఎలా పంచడం అంటే డెవలప్మెంట్ కంటే కూడా ఎక్కువగా ప్రయారిటీ వెల్ఫేర్ పేరుతో డబ్బుల్ని ఫ్రీగా పనిచేస్తూ ఉంటారు కదా. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్కి అవసరమే, బట్ ఆ పేరుతో అందరికీ పంచడం అనేది మీరు ఎలా చూస్తారు? అలాగా సమాజంలో మీరు వెల్ఫేరు, గవర్నమెంటు, పేదరికం, ఇబ్బంది పడేవాళ్ళు ఇంత దూరం వెళ్తున్నారు. అంత దూరం ఎందుకు వెళ్తాం జాఫర్? మన ఇల్లు మనం బాగా చూసుకుందాం ఫస్ట్. మనమే కరెక్ట్గా ఉండాలి ఫస్ట్. మనం కరెక్ట్గా ఉన్నామా లేదో చూసుకోవాలి. నీ భార్య పిల్లలను సరిగ్గా చూసుకుంటున్నావా లేదా, చుట్టుపక్కల వాళ్ళని సరిగ్గా చూసుకుంటున్నావా లేదా, అక్కడితోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా. అసలు ఇదే లేదు ఇవాళ. ఎటు చూసినా శత్రువులే ఉన్నారు, ఏదో ఒక హాని చేద్దాం అంటే దించాలని చూసేవాళ్ళే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేసుకో ముందు. ఎన్ని ఆలోచించి ఇంటర్వ్యూ చేసే అంత లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ సో మెనీ వేస్ వీఆర్ రాంగ్. అవి కరెక్ట్ చేసుకుందాం ఫస్ట్. ఎక్కడ రాంగ్ ఇన్ లైఫ్ ఎవరు చేసి, నేనైనా బోల్ తప్పులు చేస్తూ ఉంటాం. ఎవ్రీబడి డస్ మిస్టేక్స్. అంటే ఇక్కడ పేదవాడు ఏం తప్పులు చేస్తాడు సార్? పేదవాడు సరే, నేననే ఫస్ట్ పేదవాడి గురించి తర్వాత ఆలోచిద్దాం. అది మనం కరెక్టా లేదని మనం ఆలోచించుకుందాం ఫస్ట్, తర్వాత వాళ్ళ సంగతి ఆలోచిద్దాం. అది సార్ మీకు ఎప్పుడు పొలిటికల్ రమ్మని చెప్పి పిలవలేదు సార్? చాలామంది పిలిచారు సార్. అంటే మీ మామగారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా? మామగారు అత్తగారు ఇద్దరు ఎమ్మెల్యేలు చేశారు, టీడీపీలో చేశారు కదా. యా మీకు ఇంచుమించు అన్ని పార్టీల నుంచి వచ్చి ఉంటుంది సార్ ఆహ్వానం? వచ్చింది. నేను అసలు నాకు తెలియదు. అరే మిమ్మల్ని 10 మందిని హ్యాండిల్ చేయలేను, 4 లక్షల మంది నేను అక్కడ హ్యాండిల్ చేస్తాను. ఒకసారి మీటింగ్కి 10,000 మందిని హ్యాండిల్ చేశారు కదా మీరు? చేశాను. అప్పుడు ఏదో అట్ట ఆ రోజుల్లో అట్ట నడిచిపోయి, నాకు అన్నీ నడిచిపోయినాయి లక్కీగా. అంతేనా? ఎవడో ఏం పట్టించుకోవాలా. అండ్ అగైన్ ఐ హావ్ టు థ్యాంక్ ద ప్రెస్ అండ్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీబడి. నేను ఏం చేసినా పాపం ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాల. అంటే సార్ ఛాన్స్ దొరికింది ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టడానికి, ట్రోల్ చేయడానికి. నీకు క్యాస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఎవరేం మాట్లాడలే. క్యాస్ట్ అంటే ఒకటండి, మళ్ళీ ఐఎమ్ క్లారిఫైయింగ్, నేను కమ్మాకి అగెన్స్ట్ కాదు. ఆ సిస్టమ్ ఆలోచన విధానం, అది తక్కువ జాతి మనం ఎక్కువ జాతి, ఎలా అందరూ పీల్చేది ఒకే ఆక్సిజన్ అనేది నా కాన్సెప్ట్ అంతే. అది ఒకళ్ళని అందరికీ బ్లడ్ రెడ్గానే ఉంటుంది. సో అందరికి తెలిసిందే. ఇది కొత్తగా నేను చెప్పేది ఏం లేదు సార్. కులరహిత సమాజం సాధ్యమా సార్? ఎటువంటి మార్పులు చేయాలి పాలకుల పరంగా? మళ్ళీ అటే లేరు సార్, మళ్ళీ అదే లూప్లో వెళ్ళిపోతే ఒకే లూప్ వద్దు బాబు. నా సినిమా ఆడాలి బాబు, నాకు ముందు నా సంగతి చూసుకొని అవన్నీ తర్వాత చూద్దాం. ఖచ్చితంగా వదలా సినిమాకి సంబంధించి ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఇంకా ప్రశ్న తర్వాత నెక్స్ట్ సార్, ఈ కులరహిత సమాజం ఎప్పుడు సాధ్యమవుతుంది? మళ్ళీ వదలలేదా? అది వదలవా నువ్వు? దీనికి పెట్టండి, మీరే మాట్లాడాలా? అది ఇమిడిపోయింది జనాల్లో. అది టూ డీప్ రూటెడ్. అంత టప్మని తీసేసి పడేసే ఐటమ్ కాదు అది. సో అది బయటికి రావాలంటే చాలా కష్టం. కొన్ని స్టక్ అవుతూ ఉంటాం. కులం, అమెరికా వెళ్ళిపోవాలి అనేది ఎప్పుడు కాలం ఉంది. అది 100 ఏళ్ల క్రితం స్టోరీ, ఇప్పుడు కాదు. అయినా అమెరికా అంటే పిచ్చి. అది కొన్ని మైండ్లో అట్లా ఉండిపోతాయి. సో దాని గురించి మనమే మాట్లాడతాం. సో అదే ఇంత కాంట్రవర్సీ అంటే ఛాన్స్ దొరికినంటే, ఇప్పుడు కులం, నేను క్యాస్ట్ గురించి మాట్లాడినప్పుడు, జైబోలో తెలంగాణ సినిమా చేసినప్పుడు, పీక్ ఆంధ్ర తెలంగాణ జరుగుతున్నప్పుడు, ఆ సినిమా చేసినప్పుడు
అండ్ ఈ కాకుండా నేను పర్సనల్గా చేసిన ఏదో పనులు ఎన్నో ఉన్నాయి, అయినా ఏది బయటికి రాలేదు. సో ఆ పర్సనల్ ఎట్టగా బయటికి రాలేదు ఇప్పుడు చెప్పమంటే నేను చెప్పను, కానీ సార్ అది మీరు చెప్పండి సార్ సినిమా గురించి. ఏం సార్ ఈ సినిమా ఎందుకు చూడాలంటారు? ఎందుకు చూడాలంటారనేది నేను చెప్పను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ వాళ్ళు ముందే డిసైడ్ అయిపోతున్నారు, చూడాలా వద్దని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎందుకు చూడాలో ఎందుకు చూడకూడదు వాళ్ళు చెప్తారు, మనం చెప్పి ఉపయోగం లేదు. నేను అట్లాంటి ప్రమోట్ చేయను అసలు. ఈ సినిమా తప్పకుండా చూడండి అనేది నేను చెప్పను. ఒక రకంగా చెప్పాలంటే రిస్కే ఈ సినిమా. ఇటువంటి సినిమాలు చేయటం అనేది రిస్కే, ప్రొడ్యూసర్కి గ్యారంటీగా రిస్క్. నేనైతే ఓటీటీ చేసేద్దాం అన్నా, వద్దు మనకి థియేటర్స్ వద్దు. థియేటర్స్ చేయాలంటే నెంబర్ 1 పబ్లిసిటీకి విపరీతంగా పెట్టాలి డబ్బులు, సౌండ్ చేస్తే కానీ జనాలకు తెలియదు. అండ్ అంతకుముందు అట్లాగే దెబ్బతిన్నాను, చేయలేము వద్దని చెప్పా. కానీ ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా, కిషోర్ గారికి భరద్వాజ గారికి, వాళ్ళు చెప్పారు లేదండి మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నాం, ఈ సినిమాలో దమ్ము ఉంది, ఇది లాగుతుంది జనాల్ని, దీనికి కిక్ వస్తుంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, దాని రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, ప్రెస్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు, మీరందరూ హెల్ప్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు తక్కువ అంచనా వేసుకోకండి, మీరు తక్కువ చేసుకుంటున్నారు, మనం ధైర్యంగా వెళ్దామని ప్రొడ్యూసర్ అన్నాడు. ఏమంటే పోతే పోయినాయి, మొత్తం డబ్బులు పోతే పోయినాయి, నేను పెట్టిందే కదా పోతుంది మ్యాక్సిమం, బట్ కొడితే కుంభస్థలం కొడతాం, నాకైతే నమ్మకం ఉంది, మీరు ధైర్యంగా ముందుకెళ్ళిపోదాం అన్నారు. దట్ ఈస్ హౌ ఈ సినిమా రిలీజ్ అవుతాం. ఇప్పటికీ చెప్తున్నాను, ఈ సినిమాకి 30% ఓపెనింగ్స్ వస్తే నాకు సూపర్ హిట్ నా సినిమా, అది చాలు నాకు. ఐఎమ్ నాట్ జగపతి బాబు సినిమాని ఎగేసుకుంటా వచ్చేసేవాళ్ళు ఎక్కువే ఉంటారు. 30% మీ పేరుతోనే అది మామూలుగానే ఉంటుంది కదా? లేదు, అంత గ్యారంటీ కాదు, పేరుతో కాదు, సినిమాలో దమ్ముంటే నా పేరు ఎన్నో సినిమాలు చేశాను, నా పేరు అంటే అన్ని సినిమాలు ఆడాలి. ఓకే, ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి, కానీ ఈ మధ్య వరుసగా సక్సెస్ ఉన్నాయి కదా మీకు అంతా. లెజెండ్ దగ్గర నుంచి వెనకాల తిరిగి ప్రతిదానికి వెనకాల ఒక బలమైన హీరో ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు బలమైన హీరో ఏంటి? నేను కాదు. సో అటువంటప్పుడు కాన్సెప్ట్ నచ్చి ప్రేక్షకులు డిసైడ్ చేసి ఈ సినిమా చూస్తామని వాళ్ళు అనుకుంటే తప్ప ఇది జరగదు. ఇప్పుడు మనం చేసే ఇంటర్వ్యూ ఏదైనా కానీ సౌండ్ చేయడానికి, సినిమా ఉందని చెప్పడానికి చేస్తున్నాం, చూడండి అని కాదు. చూస్తారా లేదో మనం చెప్పినా చెప్పకపోయినా ఒకటే. మీరు చూసుకోండి, ఎప్పుడైనా నన్ను పిలుస్తూ ఉంటారు మీరు బయట ఇవ్వండి అని, నేను చెప్పే ఏం వస్తున్నాయో నేను బయట ఇస్తాను ఓకే. నా సినిమా ఏంటో తెలియకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయటలు ఇవ్వను. రెండోది, నేను ఇస్తే ఆ టికెట్ తెగుతుంది అనుకోవడం మూర్ఖత్వం, ఎందుకంటే అతను డిసైడ్ అయిపోతున్నాడు ముందే, నువ్వెవరో చెప్పడానికి. సో నేనే కాదు, ఎంత పెద్దవాళ్ళు చెప్పినా, ఎంతోమంది పెద్దవాళ్ళు ఎన్నో సినిమాల గురించి చెప్పారు, వాళ్ళు చెప్పారని ఎవడు థియేటర్కి వెళ్ళా, ఓపెనింగ్స్ ఏమి రాలా, అట్లా రావు. ఎందుకంటే పీపుల్ ఆర్ వెరీ ష్యూర్, దే నో ఎవ్రీథింగ్ అబౌట్ సినిమా. ఏ సినిమా బాగుండొచ్చు బాగుండకపోవచ్చు అనేది వాళ్ళకి తెలుసు. దీంట్లో క్యారెక్టరైజేషన్స్ ఎవరెవరిది ఎంత గొప్పది అనేది వాళ్ళకి తెలుసు. దీంట్లో ఎవరెవరు ఎటువంటి వాళ్ళో కూడా తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి, ఏం తెలియంది లేదు అసలు. దే ఆర్ టూ ఫాస్ట్ ఫర్ అస్. ఎందుకంటే వాళ్ళు చేసే రీల్స్ చూస్తుంటే మతిపోతుంది మనకి ఎంత ఫాస్ట్గా ఉన్నారో జనాలు. సో వాళ్ళకి మనం ఏం చెప్పట్లా. ఐఎమ్ ఓన్లీ హోపింగ్, నాకంటూ నా సెల్ఫిష్నెస్ ఏంటంటే, నాకంటూ ఒక కార్నర్ దొరికితే ఆ కార్నర్ మీద కాన్సెప్ట్స్ నా దగ్గర ఉన్నాయి, మంచి సినిమాలు కథలు ఉన్నాయి, ఆ కథలతో నేను ఇండివిజువల్గా క్యారెక్టర్స్ వదలను, అట్ ద సేమ్ టైం ఇవి కూడా చేసుకుంటూ వెళ్తాను. అప్పుడు నాకంటూ ఒక ప్రైడ్ ఉంటుంది. అంటే ఒక ఇటువంటి లేడీ హీరోలు చేస్తూనే ప్లస్ అలాంటి క్యారెక్టర్ కూడా చేస్తూ అంటారు మీరంతా ఇంతకుముందు, అంటే లెజెండ్ లాంటి సినిమాల్లో అయ్యేందుకు వదులుతాం. అదే నా స్ట్రెంగ్త్. ఇది ఏంటనేది నా స్ట్రెంగ్తా కాదా అనేది ఇప్పుడు తెలుస్తుంది 17వ తారీఖున. ఇప్పుడు ఖచ్చితంగా జగపతి బాబు మళ్ళీ నిరూపించుకోవాల్సిన అవసరం ఏం లేదు సార్ అని చెప్పి, ఆల్రెడీ వారు ప్రూవ్ పర్సన్ కదా. యాజ్ ఎ మీకు ఏదైనా చిన్నపాటు ఇన్సెక్యూర్ గ్యాప్ వచ్చింది కదా, లీడ్ హీరోకి యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టుగా. లేదు నో యాక్సెప్ట్, అది దాంట్లో ఐఎమ్ వెరీ షూర్, కానీ యాక్సెప్ట్ చేస్తా అంటే ఓపెనింగ్స్ అనేది ఐఎమ్ వెరీ షూర్. ఇప్పుడు తెలుసు మనకి, ఆ మాత్రం తెలియకుండా ఉండదు. ఆ మాత్రం తెలుసుకున్నాను అయితే నేను హీరో నుంచి క్యారెక్టర్స్కి రాను, హీరో మానుకోను. సో ఐ నో ద మార్కెట్. చెప్తున్నా కదా, ఇప్పుడు కాన్సెప్ట్ ఇప్పుడు లక్కీగా ఒక బ్లాస్ట్ లాగా అర్జున్కి, నా ఫ్రెండ్ అర్జున్కి ఇంతకాలం తనకి హిట్ లేదు, తను హీరో సినిమా లేదు, తను క్యారెక్టర్స్ గొప్పగా ఏం పండలేదు, ఒక్కటి సినిమా తర్వాత లేదు, ఒక్కటి నాకు ఏ సినిమా గుర్తులేదు. కానీ బట్ కాన్సెప్ట్ బ్లాస్ట్ అనే కాన్సెప్ట్ క్లిక్ అయింది, అదొక హోప్.
అబ్సెషన్ అనే సినిమా దీనికి కనెక్టెడ్ కాబట్టి అది క్లిక్ అయింది కాబట్టి ఎన్ని ఎడిషన్స్ ఈ సినిమాకి. సార్ ఇందులో మీరు కూడా డైలాగ్స్ కూడా కొన్ని రాశారంట కదా సార్ రైటర్గా. రాశానంటే నేను బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేశాను, నేనేమి కార్ స్టీరింగ్ తీసుకుని డ్రైవ్ చేయలేదు. బ్యాక్ సీట్ డ్రైవింగ్లో కొన్ని ఉంటాయి కదా, అంటే నాకు ఇంట్రెస్ట్ ఈ సినిమాని ఎట్లాగలా బతికించాలి అనేది ఫర్ 2 reasons. ఆనెస్ట్లీ, వన్ ఫర్ మై సెల్ఫ్ మెయిన్లీ. ఎవ్రీబడి సెల్ఫిష్, ఎవడు సాక్రిఫైస్ చేయడు ఇక్కడ. సార్ నాకు స్టోరీ రివీల్ చేయొద్దు, సంథింగ్ డిఫరెంట్గా ఉంటుందా సార్? ఎస్ ఫర్ షూర్, అది డౌట్ లేదు. డిఫరెంట్ అనే వర్డ్ డిఫరెంట్ బోర్ కొట్టేసింది. సో డిఫరెంట్ కాదు, నడక వేరేగా ఉంటుంది ఈ సినిమా. నడక వెళ్ళే విధానం, ముగింపు వేరేగా ఉంటుంది, అట్లా ఉంటుంది ఇది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ సర్ప్రైజ్, బిగ్ సర్ప్రైజ్. సార్ ఒక సీరియస్గా నడిచే కథ సార్, లేకపోతే దాంట్లో కామెడీ జోనర్ కూడా ఉంది? కామెడీ లేదు, కామెడీ కాదు. ఇట్స్ వెరీ షార్ట్ ఫిల్మ్. సినిమా అంతా కలిపి నాకు తెలిసి 1 hour 40 minutes అంతే ఉంటుంది. సో ఇట్స్ అ షార్ట్ ఫిల్మ్. ఇట్స్ అ ఫ్యామిలీ థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్. సో మళ్ళా దీంట్లో మీకు అగ్ని పరీక్ష లాంటి స్టెప్స్, సాంగ్స్, డ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయా? అయ్యి ఉంటే నేను ఎందుకు చేస్తా సినిమా? లేదా సార్? చేసేవాడిని కాదు, సింపుల్. ఓకే, అప్పుడే రాదు, అది వద్దనే కదా ఇటు వచ్చాను. మళ్ళీ అయ్యి అక్కడ రుద్దుకుంటాం. లేదు, ఇందాకే చెప్పాక నాకు తెలియదు, నాకు తెలుసు అని. నాకు తెలియదు, నాకు తెలుసు, నాకు డాన్స్ రాదు, ఎందుకు ట్రై చేయటం? అది సీన్ ఎక్కడ డిమాండ్ చేయలేదేమో, లేకపోతే డిమాండ్ చేసేలాగా మీరు పెట్టుకోలేదేమో. నేను పెట్టలే, అసలు లేదు, కాన్సెప్ట్లోనే లేదు. సార్ మీరు వేసే 2 స్టెప్పులు బాగుంటాయి సార్. ఏది? మీరు ఈ మధ్య షోలో ఒక 2-3 స్టెప్పులు వేస్తున్నారు. ఒకటే స్టెప్ వచ్చి నా జీవితంలో అది ఒకటే చేస్తా ఉంటా. ఆ స్టెప్ మళ్ళీ చేస్తుంటారు మీరు అంతే, ఎక్కడైనా అదే చేస్తాను, నాకు అదే వచ్చు మరి. సార్ ఇప్పుడు మీరు ప్రస్తుతం బాగున్నారు అంటే మళ్ళా మీరు ఒక క్రేజ్ రోల్లోకి వచ్చేసారు అంటే హీరో తర్వాత మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పడం లేదు సార్, సెకండ్ హీరో స్థాయిలో ఉన్నారు అంత అని చెప్పి మీరే సినిమాకి ఆయుపట్టు అవుతున్నారు. ఇంచుమించు అన్ని సినిమాల్లో జగపతి బాబు ఉంటేనే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందన్న అభిప్రాయం ఎస్టాబ్లిష్ అయిన సమయంలో ఇప్పుడు మీరు సినిమా చేస్తున్నారు లీడ్ హీరోగా, ఇది కొంచెం రిస్క్ అనిపించదా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను ఒప్పుకోను. నేను ఉంటే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం అదేం లేదు. అట్లా అనుకుంటే అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. ఈ సినిమాలో ఈ సిచ్యువేషన్లో వదలా అనే సినిమా రిస్కే, గ్యారంటీగా రిస్కే. కానీ రిస్క్ తీసుకునే ప్రొడ్యూసర్ వచ్చాడు నాకు, రిస్క్ తీసుకోగలిగిన సబ్జెక్ట్ దొరికింది. అంటే రిస్క్ కాకపోవచ్చు, ఇది బ్రేక్ అవ్వచ్చు అనేది ఫీల్ అయ్యాం అందరం, జెన్యున్గా ఫీల్ అయింది. ఎందుకంటే దానికి కాన్ఫిడెన్స్, డబుల్ కాన్ఫిడెన్స్ నేనేం చెప్తున్నాను, ఓటీటీకి ఇచ్చేసి ఉంటే ప్రాబబ్లీ ఎంతో కొంత రికవర్ అయిపోయేది, డైరెక్ట్ ఒరిజినల్స్ చేసేసి ఉంటే. కానీ అలా చేయలేదు ప్రొడ్యూసర్. లేదు, నమ్మకం ఉంది నాకు, పోతే పోయింది, మీకు ఎందుకండి, నాకు వదిలేయండి, సినిమా హిట్ అవుతుంది, డబ్బులు వస్తాయి, నా డబ్బులు ఎక్కడికి పోవు అనే నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి ఇది ముందుకు వెళ్ళటం జరుగుతుంది. లేకపోతే సింపుల్గా ఓటీటీలో అయిపోయేది. థియేటర్కి వెళ్ళి ఎందుకు నా టెన్షన్ వల్ల పబ్లిసిటీకి కోట్లు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం మేము. అండ్ సినిమా ఎవరో కొనలేదు. ఈ సిచ్యువేషన్లో సినిమా రిలీజ్ చేయడం పెద్ద రిస్కే. ఇక ప్రేక్షకులు ఇస్తే డబ్బులు, లేకపోతే లేదు. ఇట్ ఈస్ అ ఛాన్స్. కాకపోతే హోప్, ప్రొడ్యూసర్ మీద నమ్మకం, అతనుకున్న నమ్మకం సినిమా మీద, సినిమా చూసి చెప్పింది. ఆ తర్వాత బ్లాస్ట్, ఇందాక చెప్పినట్టు అర్జున్ది బ్లాస్ట్, అటువంటి సినిమాలు ఆడినాయి కాబట్టి ఇప్పుడు దాకా సడన్గా ఇప్పుడు కూడా అర్జున్ క్యారెక్టర్స్ చేస్తున్న టైంలో హీరో చేసిన సినిమా సూపర్ హిట్ అయిపోయింది. అలాగే అబ్సెషన్ అనే సినిమా, చిన్న సినిమా, హ్యూజ్ అయిపోయింది. అది కూడా స్టార్ కాస్టింగ్ కాదు, ఇట్ ఇస్ జస్ట్ వెంట్ ఆన్ మెరిట్ అండ్ క్రెడిట్ ఆఫ్ ద ఫిల్మ్. అలా ఒక హోప్తో ఈ సినిమా చేస్తాం. సార్ దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది మీ మాటల ప్రకారం, ఇది కేవలం మీ రోల్ని పోషించడం ఒకటేతో పాటు మిగతా నిర్మాణానికి సంబంధించి కూడా వాళ్ళ సైడ్ కూడా ఆలోచించి చాలా మనసు మీద తీసుకొని చేస్తున్నట్టు కనిపిస్తుంది దీంట్లో. ఆనెస్ట్గా ఇప్పుడు పెద్దది తీసుకుంటే క్యారెక్టర్ని ప్రేమించేసి ప్యాషన్తో చేశాను. ఇది ప్రాజెక్ట్ని ప్రేమించి ప్యాషన్తో చేశాను. దిస్ ఇస్ మై ఐడియా. పెద్ద సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది, బట్ నాకు చెప్పిన కథ నా క్యారెక్టరైజేషన్. సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా
అది వేరే రేంజ్కి వెళ్ళాల్సిన సినిమా ఇప్పటికి కూడా. నేను ముందే ఎక్కువ మాట్లాడాను అనుకున్నా పెద్ద గురించి. బట్ సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తుంటే ఇది డెఫినెట్గా నేషనల్ అవార్డులకి వెళ్ళాలి ఈ సినిమా. ఫర్గెట్ అబౌట్ మీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రామ్ చరణ్ స్ట్రైట్గా చెప్పాలంటే. ఎందుకంటే అట్లా ఉంది దాని డెప్త్. ఇందాక మనం ఏదైతే సోషల్ కాజెస్ పీపుల్ ఇట్లా వీక్ పీపుల్ని టార్గెట్ చేసి మాట్లాడావో, ఏదైతే సోషల్ కాజ్ అని మాట్లాడావో ఆ సోషల్ కాజ్ కంప్లీట్గా దీంట్లో ఉంది పెద్దలో. సో అట్లా ఈ సినిమా నాకు ఇప్పుడు వదల అనే సినిమా చెప్తున్నా కదా, నా కోసం నా ప్రొడ్యూసర్ కోసం ఈ సినిమా ఆడాలి. ఆ ప్యాషన్తో నేను డబ్బులు కూడా చూడలేదు ఇక్కడ. రెమ్యునరేషన్లు కూడా ఖర్చు ఎక్కువ అవుతుందంటే లేదు, వెళ్దాం అందమాని వెళ్దాం, నా తగ్గించేసుకోండి, ఎంత పడితే అంత తగ్గించేసుకుంటే వెళ్ళిపోండి. సో దాని గురించి, ఎందుకంటే నా కాన్సెప్ట్ ఎప్పుడు ఇప్పుడు నుంచి అంతకుముందు డబ్బుల కోసం చేసిన సినిమాలు ఉన్నాయి కాదంట్లా నేను. ఇప్పుడు ఏంటంటే ఏజ్ వచ్చిన కొద్దీ నాకంటూ నేను ఒక ప్లేస్ సంపాదించుకోవాలి, నాకు నేను సాటిస్ఫాక్షన్ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఐ షుడ్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు పెద్ద ఇలాంటి క్యారెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, అది చాలు నాకు. ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ పెద్ద అనేది నా లైబ్రరీలో 100%. ఈ 70, 80, 100, 90, 100 సినిమాల్లో 5 సినిమాల్లో 6 సినిమాల్లో ఒకటిగా మిగిలిపోతుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే ఐ వుడ్ ఆల్సో సే నంబర్ 1 బికాస్ ఆ లుక్ కానీ ఆ ఫీల్ కానీ అంత డెప్త్ ఉంది ఆ క్యారెక్టర్. సో ఈ సినిమా మీద ప్రేమ నాకు చించేసే క్యారెక్టర్ కాదు, కానీ అమ్మాయిది చించేసే క్యారెక్టర్, కొత్త అమ్మాయిది 100%. ఆ అమ్మాయిదే యాక్చువల్లీ చెప్పాలంటే అమ్మాయి హీరో సినిమాకి. సో తనే పండాలి, తను పండుతుందనే నమ్మకం నాకుంది. ఆ అమ్మాయికి ఇది ఎన్నో సినిమా సార్? కన్నడలో చేస్తుంది, ఆమె బ్రదర్ కూతురు. నాకు నచ్చింది ఏంటంటే అమ్మాయి సినిమాలు అంత ఈజీగా ఒప్పుకోట్లా. రీసెంట్గా కూడా చాలా పెద్ద సినిమా వచ్చింది, కానీ నాకు వద్దని చెప్పింది, నాకు నచ్చలేదు, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి వదిలేసింది. సో అస్సలు తొందరపట్టలేదు, చాలా స్లోగా వెళ్తుంది, అసలు ఏం పట్టించుకోవట్లే, మార్కెట్ ఏమైపోతున్నాయి ఏం ఆలోచించట్లా. ఇన్ఫ్యాక్ట్ వదలా సినిమా కూడా చేయనుంది ముందు. కొత్త అమ్మాయి అయినా తెలుగులో మంచి ఆపర్చునిటీ వచ్చింది అమ్మాయికి, ఇది గ్యారంటీగా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే అంత హీరోయిన్ డ్రివెన్ క్యారెక్టర్ ఉంది కాబట్టి. అయినా నేను చేయను అని తన రిజర్వేషన్స్ తను చెప్పింది. కన్విన్స్ చేసి చేయాల్సి వచ్చింది. సో ఫైనల్గా కన్విన్స్ అయింది. చూసిన తర్వాత హ్యాపీ అయిపోయింది. ఇనిషియలీ షీ గాట్ క్యారీడ్ అవే, అంటే ఏదో అనుకుంది, అది కాదు సినిమా అనేది తెలిసింది. అదే ఇప్పుడు రేపు ఆడియన్స్ కూడా ఏదో అనుకుంటారు, అది కాదు సినిమా అనేది రేపు ఆడియన్స్ కూడా తెలుస్తుంది. ఇంకో హీరోయిన్ ఉంది అసలు, అమ్మాయి పాత్ర ఎలా ఉంటుంది? అమ్మాయి నేను మాట్లాడేది లయ నా వైఫ్ క్యారెక్టర్. సో మా ఇద్దరిది ఇంకొంచెం డొసైల్. ఇంకా చెప్పాలంటే నంబర్ 1 హృతిక అవుతుంది, తర్వాత లయ అవుతుంది, ఆ తర్వాత నేను అవుతా. అట్లా ఉంటుంది. అంటే హీరోయిన్ లీడ్ రోల్ అంతే 100%. అదే ఓ అనేది మెయిన్గా అమ్మాయి మీదే ఫోకస్, హృతిక మీదే. ఈ చోటా నాయుడు కూడా ఉన్నారంట కదా ఇంట్లో. చోటా నాయుడు అగైన్ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి తనకి, ఎందుకంటే చోటా నాయుడు లేడు ముందు. ఫస్ట్ షెడ్యూల్ తర్వాత నాకే మనసొప్పక, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ షెడ్యూల్లో 8 days 9 days చేసాం. చేసి నచ్చక నేనే చెప్పేసి ఆపేద్దామండి సినిమా, వర్కౌట్ కాదు, పోయింది ఏదో వదిలేయండి, మా అడ్వాన్స్లు ఉన్నాయి కాబట్టి వెనక్కి వస్తాయి, కొంచెంతో పోతుంది, లేకపోతే రిస్క్లో పడతారని ఆపేశా. ప్రొడ్యూసరే లేదండి మీకు అర్థం కావట్లేదు, ఈ సబ్జెక్ట్లో దమ్ము ఉంది, మనం చేద్దామని గట్టిగా కూర్చున్నాడు కిషోర్ గారు. అట్లా జరిగింది ఈ సినిమా. ఆ టైంలో ఇది ఎందుకు కరెక్ట్గా వెళ్ళట్లేదు అనే టైంకి ఏం చేయాలో అర్థం కాక చోటా నాయుడు దగ్గరికి నేనే ఫోన్ చేసి, చోటా సిచ్యువేషన్ ఇది, నాకు నీలాంటి కెమెరామ్యాన్ కావాలి, నిన్ను అఫోర్డ్ చేయలేం, నీకు టైం ఉండదు, నీకు డబ్బులు ఇవ్వలేం, సో నాకు ఒక రీప్లేస్మెంట్ కావాలి. డైరెక్ట్గా చెప్పలేదు, ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే చేసే చోట అంటే చేస్తాడు పాపం, కానీ నాకు అట్లా ఇష్టం లేదు చెప్పటం, మొహమాటానికి చేస్తాను అనకూడదు. సో ఎందుకు బాబు నేనే చేస్తాను, ఇంకెవరు ఎందుకని, అసలు డబ్బు గురించి మీరు మాట్లాడకుండా వచ్చేసాడు ఆన్ బోర్డ్. అండ్ రాత్రి మగల్లో కష్టపడ్డాడు, చాలా బాగా చేశాడు. తను రిచ్నెస్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చిందంటే చోటా నాయుడు 100%. సినిమా రేపు హిట్ అయితే క్రెడిట్ తనకే వెళ్తుంది. అది డిఓపిగా అతరగొట్టేశాడు యాజ్ యూజువల్. మ్యూజిక్ ఎలా ఉంది సార్? మ్యూజిక్ బాగుంది. కార్తిక్తో బ్యూటీ ఏంటంటే పాపం, అంటే 3 tunes ఇచ్చాడు, 3 ఇమీడియట్గా ఓకే అయిపోయినాయి. రికార్డింగ్ కూడా ఎక్కడ తన్ని ఏలు పెట్టాల్సిన అవసరం రాలా. అండ్ వెరీ కోఆపరేటివ్ అండ్ కొత్త అప్కమింగ్, సో టాలెంట్ డెఫినెట్గా ఉంది కాబట్టి హీఈస్ అనదర్ అసెట్ టు ద
ఫిలిం. యాక్చువల్లీ అది చూస్తుంటే అన్ని ఎసెట్స్ సినిమాకి. నేను తక్కువ మాట్లాడే కానీ 20% 30% కరెక్షన్తో అంటున్నా, కానీ సినిమాలో విషయం ఉంది, అంత విషయం ఉంది. అంటే స్క్రీన్ ప్లే, స్టోరీ టెలింగ్ ఇవన్నీ ఎవరు సార్, అంత డైరెక్షన్ అంత ఉందా సార్? అంత టీమ్ అండి, అందరం కలిసి చేసింది అది. సో అది అంటే ఇండైరెక్ట్గా మీరు కూడా డైరెక్షన్ వహించినట్టు సినిమాకి. నేను బ్యాక్ సీట్ డ్రైవింగ్ అండి ఏదైనా. సో నా ఇన్వాల్వ్మెంట్ అది ఉండింది కరెక్టే. బట్ సో ఈ సినిమాలో అన్నిటికంటే ఇబ్బంది పడింది ఏంటంటే బడ్జెట్ని కంట్రోల్ చేయటం అవలా. అది అట్లా ఉంచితే నాకు ఈ సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఇది ఎలాగైనా ఆడాలి ఈ సినిమా అనే హోప్తో దిగాల్సి వచ్చింది. దిగినప్పుడు లయాకి, హృతికాకి యాక్టింగ్ చెప్పాల్సి వచ్చింది. షార్ట్స్ చెప్పి ఇది ఇట్లా కాదు, నాకు ఇంకా అది కావాలి ఇది కావాలి అని డైరెక్ట్గా చెప్పాల్సి వచ్చింది. వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అంటే ఇంకా నాకు కావాల్సింది నాకు రావాల్సిందే అనే దీంతో కూర్చున్నా. అప్పుడు బాగా ఇబ్బంది పడ్డా, వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు చెప్పట్లా, అంతే తేడా. వాళ్ళు ఏం చెప్తారు పాపం, ఇబ్బంది పడ్డామని చెప్పరు. బట్ నేను మాత్రం వదలకుండా మళ్ళీ చేయించుకున్నా. ఇప్పుడు లయా కూడా సీజన్ ఆర్టిస్ట్ అయినా కూడా చెప్పాల్సి వచ్చింది, కానీ తప్పలా. అది సిచ్యువేషన్ అట్లా వెళ్ళింది. అంటే నాకు తెలుసు, నాకు ఎగ్జాక్ట్గా నాకు ఆ క్యారెక్టర్కి ఏం కావాలో, ఏం బయటికి రావాలో, ఆ కథకి ఏం కావాలో నాకు తెలుసు. అందుకని తపన పడ్డా. అప్పటికి 2-3 సార్లు ఇంకా చెప్పి వద్దు అనుకుని మళ్ళీ మనసొప్పగా మళ్ళీ వెళ్ళి చెప్పి, ఈ సిచ్యువేషన్స్ ఉంటే ఇది వెరీ డిఫికల్ట్ ఫర్ అన్ ఆర్టిస్ట్ టు టెల్ అనదర్ ఆర్టిస్ట్ హౌ టు యాక్ట్, వాట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్, ఏం కావాలి అనేది. అక్కడ నేను ఇబ్బంది పడ్డా. గ్యారంటీగా వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళని కూడా అడగండి కావాలంటే. ఓపెన్గా చెప్పమంటే వాళ్ళు చెప్తారు. ఇవన్నీ ఐ వాంట్ ఆస్క్ దెమ్ దట్ క్వశ్చన్. ఎంత ఇబ్బంది పడ్డారు నేను చెప్పేటప్పుడు, చూసిన తర్వాత ఏం ఫీల్ అయ్యారు, నేను తప్ప రైటా అనేది మీరు చెప్పండి అనేది నేను అడగబోతున్నా. అంటే ఇంచుమించు మీరు డైరెక్టర్ రోల్ కూడా పోషించేశారు దీంట్లో. నేను అవన్నీ చెప్పను, లేదు అంత లేదు నాకు. డైరెక్టర్ అనేది వేరే టెక్నికల్గా నాకేం తెలియదు జాఫర్, ఇప్పటికీ తెలియదు. నేను పట్టించుకోను, లెన్సులు నాకు తెలీదు, ఏ రేంజ్లో పెట్టాలి ఏం తెలియదు నాకు. నేను మానిటర్లు చూడను, ఏది చూడను, నాకు ఏది ఇంట్రెస్ట్ లేదు. అవన్నీ ఎందుకు పట్టించుకొని, పనిమాలా పట్టించుకొని, బికాజ్ వాటిలో దిగితే ఇక ఆ లూప్లోకి వెళ్ళిపోతే నా యాక్టింగ్ పోతుంది. నాకు హీరోగా ట్యాగ్ వదిలేసి దీంట్లోకి వచ్చేప్పటికి ఫ్రీడమ్ వచ్చింది, నాకు బర్డెన్ లేదు. మళ్ళీ నేను ఇంకో బర్డెన్ ఎందుకు పెట్టుకోవాలి, అందుకని అటు వెళ్ళా. అది ఈ సినిమాలో డైలాగ్ ఒక్కటి మీ నోట వింటే మీకు అభిమానించేవాళ్ళు ఫ్యాన్స్ కోసం. ఇది హీరో సినిమా కాదు డైలాగులు అంటానికి, బట్ కాన్సెప్ట్ ఏంటంటే థాట్ ప్రాసెస్. దీంట్లో ఫస్ట్ ఓపెనింగ్ సినిమా నా వైఫ్తో నేను అంటాం, ఆ చిన్నాడు అడగటం అసలు మేము ఎలా వచ్చాం ఈ ప్రపంచంలోకి, నువ్వు అమ్మ నాన్న మీ ద్వారా వచ్చాం అనేది జోక్ లాగా స్టార్ట్ అయ్యి ఇద్దరం అని చెప్తే, తర్వాత నేను చెప్తాను ఏం కాదు, నువ్వు అమ్మ అక్క నేను వేరు కాదు, మనందరం ఒక ప్రపంచం, వీఆర్ ద వరల్డ్ అనేది చెప్పా. అదే మూడ్లో ఇంకో చిన్నపిల్లకి, ఆ అమ్మాయికి నువ్వు నేను ఈ ప్రపంచం, ఇంకెవరూ లేరు, యు ఆర్ మై వరల్డ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అంతానికి కూడా చెప్పా. ఇది హుక్ పాయింట్. నమస్కారం సార్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్ యూ.